ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. అలాగే వాక్యం వింటున్న మీ అందరికీ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ తరపున శుభాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు వాక్యం మనం చూస్తూ ఉంటుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవునికి స్తోత్రాలు. Hebrews chapter 1 verses 1 and 2. God, who at various times and various ways spoke in the time past to the fathers by the prophets, has in these last days spoken to us by his Son, whom he has appointed heir of all things, through whom also he made the worlds. దేవునికి స్తోత్రాలు. హెబ్రీల పత్రికలో మనం చూస్తూ ఉంటుంటే యేసయ్యను గురించి మాట్లాడేటప్పుడు యేసయ్య ఆయన గొప్ప దేవుడని, అలాగే దేవదూతల కంటే కూడా, ప్రవక్తల కంటే, ప్రధాన యాజకుల కంటే కూడా ఏదైతే సృష్టిలో సృష్టించిన ప్రతిదానికంటే గొప్ప దేవుడని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు? బికాజ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథంలో మనతో అంతా, మన పితరులతో అంతా దేవుడు ప్రవక్తల ద్వారా మనుషుల్ని ఆయన ఏర్పాటు చేసుకొని వారి ద్వారా దేవుని యొక్క సువార్తను లేదా దేవుని గురించి ప్రకటింపజేశారు. కానీ ఇక్కడ ఆయన హృదయంలో ఉన్న మాటల్ని మధ్యవర్తిగా ప్రజల ద్వారా తెలియజేసి ఆ మాటలు మనకి తెలియజేశారు. దేవుని మనం ప్రేమించాలని, దేవుని మార్గంలో మనం నడుచుకోవాలని, ఏ విధంగా మనం ఉండాలని దేవుడు తెలియజేశారు. కానీ ఇక్కడ హెబ్రీల పత్రికలో దేవాది దేవుడు మాట్లాడుతున్నారు, ఈ ఆఖరి దినాల్లో, ఈ అంతమ దినాల్లో దేవుడే తన కుమారునిగా, దేవాది దేవుడే భూమి మీద ఆయన ఆ యొక్క తగిన సమయంలో, మనం గలతీల పత్రిక 4:4-7 వరకు మనం చూస్తూ ఉంటే, ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ హ్యాస్ చూజన్, దేవాది దేవుడు ఒక కన్యక గర్భంలో జన్మించి ఆయన ఈ రోజున నీతో నాతో ఆయన సువార్తల ద్వారా, అంటే మంచి మాటల ద్వారా యేసయ్య మాట్లాడారని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాము. ఇందులో దేవాది దేవుడు మనకి తెలియజేస్తున్నారు, త్రూ హిమ్ ఆల్సో హీ మేడ్ ద థింగ్స్, ఆల్ ద థింగ్స్. ప్రపంచంలో సృష్టించబడినది ప్రతి ఒక్కటి కూడా యేసు క్రీస్తు ద్వారా, ఆయన నోటి మాట ద్వారా ఆయన సృష్టించారని మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. మనం చాలాసార్లు అనుకున్నాం, చూడండి, ఈ యొక్క సైంటిస్ట్ కానీ, లేకపోతే ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, లేదా ఆయన ఎంత పెద్ద ఫిలాసఫర్ అయినా కానీ, దేవుడు సృష్టించిన వాటిలో నుండి వాళ్ళు ఏదైనా చేయగలరే కానీ వారి సొంతగా ఏది చేయలేరు అనేది మనం నేర్చుకుంటూ ఉండాలి. బికాస్ గాడ్ ఈజ్ ద సుప్రీం బీయింగ్. ఆయనని మించిన వారు ఈ ప్రపంచంలో లేదా విశ్వాలో లేదా పరలోక రాజ్యంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఎక్కడ కూడా దేవుని మించిన వాళ్ళు లేరని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద సావరిన్ గాడ్. ఆయన సార్వభౌములైన దేవుడు. అలాగే ఆయన నిన్ను నన్ను సృష్టించుకున్నారు. హెబ్రీల పత్రికలో మనం చూస్తా ఉన్నాము, దెర్ ఇస్ అ ఆర్గ్యుమెంట్. ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ వచ్చింది ఇక్కడ? ఎందుకు ఈ యొక్క వాదన వచ్చింది ఇక్కడ? ఎవరైతే కూడా యేసయ్యని నమ్ముకొని యేసయ్య మార్గంలోకి వచ్చి యేసయ్యలో జీవిస్తున్న వాళ్ళకి చాలా కష్టాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఈ విధంగా పాటించకపోతే, సున్నతి చేయించుకోకపోతే, లేకపోతే ధర్మశాస్త్రం ఉన్న 613 ఆ యొక్క న్యాయ సూత్రాలు నువ్వు పాటించకపోతే నువ్వు పనికిరావని ఎప్పుడైతే వాళ్ళలో వాదోపవాదాలు వచ్చినాయో, అప్పుడు ఇక్కడ మనకి హెబ్రీల పత్రిక రాసిన అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, దేవాది దేవుడు హీఈస్ నాట్ ఎనీవన్ హూ ఈజ్ ఇన్ఫీరియర్. ఆయన తక్కువగా ఉన్న ఆయన కాదు. ఏంజల్స్ చూడండి, దేవదూతలే ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటారు. అలాగే మెల్కీజెడెక్ ప్రధాన యాజకుల కంటే కూడా యేసు ప్రభు గొప్పవాడు. ఈ రోజును కూడా నీ కోసం నా కోసం ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఒక మధ్యవర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ భూ ప్రపంచాన్ని పోషిస్తుంది, పరిపాలిస్తుంది యేసు క్రీస్తు మాత్రమని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. దీస్ ఆల్ ఆర్ ద వండర్ఫుల్ వర్డ్స్ గాడ్ ఈస్ టీచింగ్ అస్ హౌ జీసస్ క్రైస్ట్ ఈజ్ సుపీరియర్ టు ఎవ్రీబడి. బికాజ్ చాలాసార్లు మనం కూడా అనుకుంటాము తండ్రి గొప్ప, లేదా కుమారుడు గొప్ప, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అనే వాదోపవాదంలో ఉంటాము. ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ 3 are 1 being we are seeing కదా. ఒకరే దేవుడని మనం చూస్తున్నాము. వారి మైండ్ ఒకేలాగా ఆలోచిస్తుంది. ఆ విధంగా పాత నిబంధనలో మనం తండ్రి మాటలు విన్నాము, కొత్త నిబంధనలో మనం యేసయ్య సువార్తను వింటున్నాము. అలాగే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఈ రోజున ఆఖరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో
జీవించి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నారని మనం వింటా ఉన్నాము. ఇఫ్ దిస్ హోప్ ఈస్ నాట్ దేర్, దెన్ యేసు ప్రభు భూమి మీదకి రావడం లేదా ఆయన మరణించడం లేదా మరణాన్ని ఓడించడం ఇదంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే యేసు ప్రభు మరణాన్ని జయించారు కాబట్టి నీలో నాలో ఉన్న ఆ మరణపు ముళ్ళును తీసివేసి నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. అదే మన గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ మనం ఎలాగ పొందుకుంటాము? ఏ విధంగా మనం శాంతి సమాధానాలతో యేసయ్యలో జీవించగలిగి ఉంటాము? కేవలము యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసయ్య ప్రభువుని మన హృదయాలకు ఆహ్వానించడం ద్వారా, ఆ యేసయ్యలో మనం జీవించి ఉన్నామని మన విశ్వాసంలో ఆయన మార్గాల్లో ఆయన మాట ప్రకారం ఆయనకు భయపడి విధేయత చూపించి నడవటం ద్వారా మనం కూడా ఒక రోజున యేసయ్య సన్నిధానంలో ఉండబోతున్నాము. ఆ యొక్క నిత్య జీవాన్ని అనుభవించబోతున్నాము. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ గాడ్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ హియర్ ఈస్ ద హోప్. వాట్ ఈస్ ద బెస్ట్ hope? What is the better hope we are having here? In Hebrews, God is speaking to us. In the Old Testament, God has spoken through prophets. In the New Testament, God has spoken to us by His Son, the Son who was there, who has created the heavens and the earth. Now He has taken a human form. He came into our midst. He has taken the human form. He was born into a Virgin Mary. He has taken the human form. Now He is speaking to us, to you and to me, by His word. So this word, He says that, He has defeated the enemy. Now He has resurrected from the death because He knew no sin. Because of His resurrection power, today when we call Jesus' name by faith, when we hear the word of God, when we open our hearts for Jesus Christ, so by faith Jesus Christ is saying, because of your faith, I will give you the salvation. I will cleanse you from my precious blood. And today you are born again in me. People, whoever is born again by the blood of Jesus Christ, we have the better hope in Jesus Christ, because there is no second death for us, and we are going to live forever and ever and ever in the presence of the Lord. This is the better hope they are talking in the word. దేవునికి స్తోత్రాలు. May God bless you. Now we will have a small prayer. యేసయ్య, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ రోజున నాయన, ఈ క్షణంలోనైనా ఎవరైనా కానీ ప్రభా నా హృదయంలోకి రండి అని మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు నాయన, మా ప్రతి పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని, తప్పుల్ని మీరు తండ్రి ఇదిగో సిలువలో కార్చిన రక్తంతో మమ్మల్ని శిరస్సు నుండి పాదం వరకు మమ్మల్ని క్షమించిన ఆయన, మా ప్రతి పాపాన్ని మాలో నుండి తీసివేసిన ఆయన ప్రభా, నూతన జన్మను మాకు అనుగ్రహించిన ఆయన, మీలో మేము జీవించి ఉండటానికి, మాలో మీరు జీవించి ఉండటానికి నాయన ప్రభు, మీరు మాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి, మీ కృపను బట్టి, యేసయ్య మీరు చేసిన బలి అర్పణ బట్టి మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని మీ పునరుద్ధాన శక్తితో, మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.